రూపాయలకు బియ్యం ఇస్తారంట, 60 రూపాయలకు శనగపప్పు ఇస్తారంట, 120 రూపాయలు 105 రూపాయలకే నూనె ప్యాకెట్ ఇస్తారంట. అంటే ఏడ అని అడిగిన పొరలంతా చెప్పినారు. విజయాన్ని దుకాణం ఉంటుంది, ఆర్టీసీ క్రాస్ రోడ్ కాడ బస్ భవన్ ఉంటుంది, బస్ భవన్కి ఎదురుగా ఉంటుంది, పోయి చూసుకోపో అంటే ఒక 2 కిలోల శనగపప్పు, 2 కిలోల నూనె, 4 కిలోల బియ్యం అన్న, 5 కిలోల బియ్యం అన్న తీసుకొని పోదామంటాను. వచ్చిన అరుచుకుందామని వచ్చిన మొదలైతే నడవండి. అసలు ఎట్లున్నదో ఏం కథనో చూద్దాము. బాగానే పబ్లిక్ ఉన్నారు, లైన్ నిలబడ్డారు. లోపలికి వస్తుంటే ఇగో బాగానే మంది వచ్చిండ్రు, కొనుక్కుంటున్నారు, పోతున్నారు. తమ్మి అన్ని నూనెలు ఉన్నాయి, ఆడ రాసినాయి, బోర్డు మీద రాసినాయి అన్ని, మొత్తం అన్ని నూనెలు అన్నీ ఉన్నాయి. అమ్మ నమస్తే, బాగున్నావా? నమస్తే. ఎట్లున్నదమ్మా గిరాకీ? బాగుంటుంది గిరాకీ, పండగలకి అది చాలా బాగుంటుంది. బాగానే నూనెలు తెచ్చి పెట్టిండ్రమ్మా. ఏమేమి రకాలు ఉన్నాయి ఇలా? అన్ని రకాలు ఉన్నాయి. మీకు ఏ ఆయిల్ కావాలంటే అన్ని. దీపం ఉంది, పల్లి ఉంది, సన్ఫ్లవర్ ఉంది, కోకోనట్ ఆయిల్ ఉంది, పామ్ ఆయిల్ ఉంది, కోల్డ్ ప్రెస్ ఉంది, రైస్ బ్రాన్ ఉంది, అన్నీ ఉన్నాయి మీకు. అమ్మ ఇప్పుడు మొత్తము విజయ నూనె లాని ఉన్నాయి కదా, బయట కన్నా ఇక్కడ తక్కువ రేట్లు ఉన్నాయంట. తక్కువ రేట్లో ఏమిటికి తక్కువ పెట్టిండ్రు? ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఇది కాబట్టి కన్జ్యూమర్స్కి అందరికీ మంచిగా మనకి తక్కువ రేట్లో వెళ్ళాలి అనేసి మన గవర్నమెంట్ రేట్ల ప్రకారం మనం ఇస్తామన్నమాట. ఇదే విజయ నూనె బయట కొంటే 130 రూపాయలు 135 ఉన్నది కదమ్మా. మరా ఈడైతే ఎంతకి ఇస్తున్నారు? ఈడైతే 115 రూపాయలకి అట్లా ఇస్తాం, 110 రూపాయలు. డిస్ట్రిబ్యూటర్కి మేము ఒక 1 రూపీ ఇలాగే వేసిస్తాము. వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ ఒక 50 NP 1 రూపీ వేసుకుని వాళ్ళు షాప్లలో వేస్తారు. ఆ షాప్లలో ఒక 2-3 రూపాయలు వేసుకుని వాళ్ళు అమ్ముకుంటారు. బట్ కానీ ఇక్కడ మేము కౌంటర్ ఎందుకు పెట్టామంటే కన్జ్యూమర్స్ అందరికీ మన తక్కువ రేట్లో మన విజయ ఆయిల్స్ వెళ్ళాలి అనేసి మేము కౌంటర్ ఇక్కడ ఓపెన్ చేసాము. అలాగే సిటీలో చాలా చోట్ల కూడా కౌంటర్స్ ఓపెన్ చేసాము. ఎన్నునేమో మొత్తం హైదరాబాద్లో ఇట్లా విజయ నూనె అమ్మేది జద్దుకున్నాలు. ఇప్పుడు ప్రస్తుతానికైతే అన్ని చోట్ల ఒక దగ్గర ఒక 10 కౌంటర్స్ లాగా ఓపెన్ చేస్తున్నాము. ఒకటి మొత్తం హైదరాబాద్ సికింద్రాబాద్ అంతగా. హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం. అమ్మ విజయ అంటే అందరికి ఏడుకున్నది ఒక్కటే, విజయ పాలు. పాలైతే మంచిగా ఉంటాయి, బరాబర్ మంచిగా ఉంటాయి పాలు. అలాగే ఇప్పుడు నూనె వచ్చింది. నూనె ఎన్ని ఏళ్ళకి షురు చేసిండ్రమ్మా? నూనె వచ్చి 35 సంవత్సరాల నుంచి నూనె ఉన్నది. అంటే విజయ నూనె బయట వస్తుంది, ప్యాకెట్లు చూసినాం కానీ విజయ నూనె గవర్నమెంట్ నూనె అన్న సంగతి ఎరకలేదు. ఇది వరకు సివిల్ సప్లైలో కూడా మన స్టోర్స్లలో కూడా ఇచ్చేవాళ్ళం. స్టోర్స్లలో పామ్ ఆయిల్ సప్లై చేసేవాళ్ళము. ప్లస్ రైతు బజార్లో కూడా ఇప్పటికి కూడా రైతు బజార్లో మన కౌంటర్లు పెట్టించాము. రైతు బజార్లో కూడా మన విజయ ఆయిల్స్ సప్లై అవుతుంది. ఇప్పుడు రైతు బజార్లో రైతు బజార్లో కూడా అంతే రేట్ ఉంటుంది. ఎందుకంటే గీడి దాకా రావాలంటే మేము అమీర్పేట అవతలకు ఉంటాము. ఆడికేం చిడుకొచ్చుడుక అంటే గడమ రైతు బజార్, ఎర్రగడ్డ రైతు బజార్ పోవడం దగ్గర మాకు. రైతు బజార్ మన దిక్కున్న అందరు ఎర్రగడ్డ రైతు బజార్ కాడికే వండి, ఎందుకంటే అటే దగ్గర మనకు ఆడ పెట్టిండ్రంట స్టోర్ ఒకటి. అందులో ఇప్పుడు ఒక పామాయిల్, రైస్ బ్రాను, నువ్వుల నూనె, పల్లి నూనె, ఇంకొకటి కోల్డ్ ప్రెస్ ఆయిల్. ఈ 5 రకాల నూనెలు ఏమడదు అన్నట్టు. ఎందుకు వీటికి అన్నిటికీ రకరకాల పేర్లు పెట్టిండ్రు? అంత నూనెనే కదా? అంత నూనె. కానీ ఇప్పుడు రైస్ బ్రాన్ అంటే రైస్ పొట్టుతోటి కూడా వస్తుంది కాబట్టి రైస్ బ్రాన్ ఆయిల్. పల్లి ఆయిల్ అంటే చిన్నపిల్లలకి వాళ్ళకి మంచిగా హెల్తీగా ఉండడానికి పల్లి ఆయిల్ వాడితే చాలా మంచిది. ప్లస్ ఇప్పుడు అందరికీ కూడా ఇప్పుడు అట్ ప్రజెంట్ ఇప్పుడు కోల్డ్ ప్రెస్ ఆయిల్ అని ఇదివరకు పాతకాలంలో గానుగులో వేసి గానుగు నూనె కూడా ఇప్పుడు మేము సప్లై చేస్తున్నాము. ఇప్పుడు అందరు దానికే ఎక్కువగా ఎగబడి తీసుకుంటున్నారు కూడా. ఏదన్నా తీసుకుంటే అందులో కలుతు ఉంటుంది, ఇంట్లో కలుతు ఉంటుంది అంటారు కదా. లేకుంటే గానుగ కాడికే పోయి తెచ్చుకోవాలని ఒక మాట. ఇప్పుడు రాజేందర్ నగర్ లో మాకు ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ దగ్గర పల్లీలు ఆ గానుగు దాంట్లో వేస్తే అది ఇలా రుబ్బి 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 దాంట్లో నుంచి ఆయిల్ వస్తుంది. ఆయిల్ అదే ఉన్న ఆయిల్ ప్యాక్ చేసి విజయ కల్తీ. పల్లి నూనె అంటే కల్తీ లేదు. ఎంతున్నదామా పల్లి నూనె అయితే? గానుగ నూనె అయితే 285 రూపాయలు. మామూలు పల్లి నూనె అయితే ఇక్కడ పల్లి నూనె వచ్చి 145 రూపాయలు. 145 రూపాయలు ఉన్నది. దానికి దీనికి 140 రూపాయల తేడున్నది. గానుగ నూనెకు మామూలు నూనెకు 140 రూపాయల తేడున్నది. అదైతే 285 రూపాయలు, ఇదైతే 145 రూపాయలు. అమ్మ మరి పల్లి నూనె అర్థమైంది, రైస్ బ్రాన్ అర్థమైంది. ఆ కోల్డ్ బ్రాన్ ఏందమ్మా? కోల్డ్ ప్రెస్నే గానుగ నూనె.
దీన్ని కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఆయిల్ అంటారు. అంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటే చల్లగా అమ్మ ఏందన్నట్టు ఏంటిది అంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటే ఇప్పుడు మనకి పల్లీలు ఇత్తులు వస్తాయి కదా, పల్లీలు రైతుల దగ్గర నుంచి పల్లీలు కొనుక్కొచ్చి మనం ఈ పూర్వకాలంలో ఇట్లా ఎద్దులు వేసుకుని తిరుగుతారు అట్లాంటిది మాకు అక్కడ ఫ్యాక్టరీ ఉంది రాజేంద్ర గానుగా తిరుగుతా ఉంటాయి, నాగలి మీద ఉంటుంది, ఎద్దులు తిరుగుతూ ఉంటాయి, అలాంటిదే ఉంటుంది అక్కడ. సో అందులో పల్లీలు వేసేసి డైరెక్ట్గా ఆయిల్ తీసిన అది కోల్డ్ ప్రెస్ ఆయిల్, ప్యూర్ ప్యూర్, చాలా మంచిది. 5 రూపాయలు. దీని మీద మరి 340 ఉన్నది కదా, అది ఎంఆర్పి అది 340 రూపాయలు. బయట ఎవరన్నా ఇప్పుడు బయట వాళ్ళు అమ్ముకుంటే 340కి అమ్ముకుంటారు, ఈడ తీసుకుంటే 285 రూపాయలు, 85 రూపాయలకు వస్తుంది. చూసినారులా దీని మీద రాసి కుద్దున్నది 340. మనం విజయ షాపులలో కొనుక్కుంటే 285 అంటే అటు 340 అంటే అటు 40 ఇటు 15 55 రూపాయలు, 50 రూపాయలు తక్కువకి వస్తుంది. ఇది మంచి పక్కా ప్యూర్ అన్నారు కదా మేడం, ప్యూర్ గానుగ నూనె 285 రూపాయలు. అమ్మ మరి 105 రూపాయలకి ఏమో నూనె ఉన్నదంటే 4 ప్యాకెట్లు కొనుక్కపోదాం అంటాను వచ్చిందని. సన్ఫ్లవర్ ఉంది, సన్ఫ్లవర్ ఆయిల్. ఇది ఇప్పుడు ఎంత ఉన్నదమ్మా సన్ఫ్లవర్ నూనె? ఇది 104 రూపాయలు సన్ఫ్లవర్. ఈడ కొనుక్కుంటే 104 రూపాయలు. దీని మీద ఏమో 131 రూపాయి అని రాసి ఉన్నది. అమ్మ ఇది 131 రాసి ఉన్నది, మీరు 104 ఇస్తే 26 రూపాయలు తక్కువ అవుతుందా? తక్కువ అవుతుంది, 26 25 రూపాయలు తక్కువ అవుతుంది అనుకుందాము. అమ్మ మళ్ళీ పెద్ద పెద్ద దూకునాలల్లా ఇప్పుడు దీని మీద 131 ఉన్నది కదమ్మా, ఇట్లా 131 అని రాస్తారు. ఎంఆర్పి 131, డిస్కౌంట్ లేకుంటే ఇక ఏదో ఒకటి రాసి ఈ రోజు ధర అని రాసి 115 అని రాస్తారు. అట్లా ఎట్లా రాస్తారు, ఎట్లా ఇస్తారు మరా? అట్లా వేస్తారంటే మేము డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చే రేట్లో 104 రూపాయలకి ఇస్తే, సో ఈ డిస్ట్రిబ్యూటర్ ఆయన ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ వేసుకుని అక్కడ మెట్రోకి సప్లై చేసినప్పుడు ఆయన కూడా వేసుకుని రాస్తారు. అయితే వాళ్ళు మొత్తం 131 తీసుకోకుండా దబ్బున పోయేటందుకు తక్కువ రేట్లో ఇస్తారు. అక్కడ కూడా చూసినారులా మనం నిజంగానే అనుకుని నోరేలు పెట్టి దెబ్బ అందుకుంటామేమో, ఇది తక్కువ కస్తుంది అని దెబ్బ అందుకున్నాడే. ఇక తెలియక మనకు తెలుసుకోవాలి అందుకని. అమ్మ ఇది సన్ఫ్లవర్ ఆయిల్ 104 రూపాయలకి వస్తుంది. విజయ పల్లి నూనె ఇదేమో 285కి వస్తుంది. విజయ పల్లి నూనె ప్యాకెట్ నూనె ఇది కాకుండా గానుగ నూనె కాకుండా 145కి వస్తుంది. ఇది 145, దీని మీద 197 రూపాయలు అని రాస్తున్నది. ఎంఆర్పి 197 అని రాస్తున్నది, 145కి వస్తుంది. ఇది పచ్చళ్ళ సీజన్లో చాలా ఎక్కువ రేటుగా బాగా పోతుంది. ఇప్పుడంటే కొంచెం అన్ సీజన్ కాబట్టి కొంచెం తక్కువగా వెళ్తుంది. పచ్చళ్ళకి చాలా అప్పుడు ఆ సీజన్లో కూడా చాలా ఎక్కువగా అందించాల్సి వస్తుంది. అప్పుడు మేము గిరాకీ ఎక్కువ ఉంటుంది, చాలా ఉంటుంది, పబ్లిక్ గిరాకీ ఎక్కువ ఉంటుంది. పండగలప్పుడు కూడా చాలా, పండగలప్పుడు కూడా. అమ్మ ఇది పల్లి నూనె అయింది, ఇది అయింది, ఇది పామాయిల్. ఇది ఎట్లున్నదమ్మా? ఇది 90 రూపాయలు. ఇక్కడ మన కన్జ్యూమర్కి అందించేది తక్కువ రేట్లను 90 రూపాయలకి అందిస్తున్నాం. బయట మార్కెట్ రేట్ల కంటే, బయట ప్రైవేట్ వాళ్ళకంటే మనది తక్కువ. బయట 110, బయట మార్కెట్లో వేరే ప్రైవేట్ బ్రాండ్స్ వాళ్ళు అవేంటి 105, 106 ఉంటుంది. కానీ మనం కన్జ్యూమర్స్కి తక్కువగా అందించాలి కాబట్టి, గవర్నమెంట్ రేట్లో అందించాలి కాబట్టి 90 రూపీస్కి మనం ఇస్తున్నాం అన్నమాట. ద్వీపం వచ్చి 104 రూపాయలు బాటిల్ వచ్చి, ఇది 94 రూపాయలు. బాటిల్ అయితే 104, 97 రూపాయలు. 97 బాగానే ఉన్నదమ్మ మంచిగా. దీపం నూనె ఇదైతే 97 రూపాయలు ఉన్నది, ఇదైతే 104 రూపాయలు ఉన్నది. ఎందుకంటే డబ్బాకి పైసలు వేసుకున్నారు అంతే కదమ్మా, నాకు అట్లనే అనిపించింది. ఇది పచ్చళ్ళకి చాలా బాగా వాడతారు. ప్రతి సీజన్ వచ్చిందంటే, మన పచ్చళ్ళ సీజన్ వచ్చిందంటే నువ్వుల నూనె కావాలని చాలా మంది ఈ నువ్వుల నూనె ఎక్కువ వెళ్తూ ఉంటుంది, జిఎన్ ఎక్కువ వెళ్తుంది పచ్చళ్ళకి. అమ్మ ఇప్పుడు దీని ధర ఎంత ఉన్నది మరి నువ్వుల నూనె అంటే? మనం కస్టమర్స్కి 216 రూపాయలకి అందిస్తున్నాం. 216 రూపాయలకు బయట నువ్వుల నూనె, 216 రూపాయలకు నువ్వుల నూనె. దీని మీద రాసి ఉన్నది ఎంత అంటే 268 రూపాయలు మంచిగా రాసి ఉన్నది. ఇది పచ్చళ్ళల్లో వేసుకునేది, మామిడికాయ తొక్కు సీజన్ వస్తున్నది కదా, మంచిగా తొక్కులలో గట్టిగా పల్లి నూనె లేకపోతే నువ్వుల నూనె వేసుకుంటేనే తొక్కు సామర్ ఉంటుంది, లేకపోతే ఎండిపోయినట్టే ఉంటుంది కదమ్మా, బాగుంటుంది. ఇదమ్మా మరి ఇది 97 రూపాయలు రైస్ బ్రాండ్. ఇది హెల్త్కి చాలా మంచిది. నో కొలెస్ట్రాల్ రావు.
కొలెస్ట్రాల్ రాకుంటే గుండె నొప్పి రాదు. గుండె నొప్పి రాదు. కరెక్టేనా కదమ్మా? కొలెస్ట్రాల్ పెరిగితేనే గుండె నొప్పి వస్తుంది, హార్ట్ అటాకులు వస్తున్నాయి, కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ అటాకులు వస్తున్నాయి అంటున్నారు కదా. అది రాకుండా ఇది రైస్ బ్రాన్ ఆయిల్ అంట. ఇది వరి తౌడు ఉంటుంది కదా, తౌడుతో చేస్తున్నారంట. ఇల్లు ఇంకేం కలుపుతుండొచ్చునమ్మా? వరి తౌడు కాకుండా ఏం కలపరు, ప్యూర్ వస్తుంది దానితో. వరి తౌడును ఇట్లా నూనె తీస్తున్నారు చూసినారులా మంచిగా. ఎంత పడుతుందమ్మా ఇది? 97 రూపాయలమ్మా. 97 అంటే 97 రూపాయలు. దీని మీద రాసినది అయితే 118, కానీ 97 రూపాయలకు ఇచ్చేస్తారు. ఇది 21 రూపాయలు తేడా ఉన్నది చూసినారా రాసిన దానికి. అమ్మ ఇప్పుడు నేను పుసుకున్నా, మా ఇంట్లో దావతున్నది, ఒక 30 కిలోల నూనె తీసుకొని పోదామని వస్తే ఇస్తారా మరి? అంతే, అలా ఇవ్వము. ఎందుకు అంటే అక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఆ ఏరియాలో ఉండే డిస్ట్రిబ్యూటర్కి చెప్తాం. అంత ఆవిడకి కావాలి అంట, అంత నూనె కావాలంట, పండగలు ప్లేన్లో ఏదో దావత్ ఉన్నది, దావతులకి కావాలంటే అక్కడ ఉండే ఆ ఏరియాలో, మీ ఏరియా నుంచి వచ్చారో ఆ ఏరియాలో ఆ ఏరియా డిస్ట్రిబ్యూటర్ చెప్తాం. ఆ ఏరియా దగ్గర నుంచి తీసుకోమని చెప్తాం డిస్ట్రిబ్యూటర్. ఇక్కడ నుంచి కన్జ్యూమర్కి ఎంత అవసరం అవుతుందో, ఇంట్లో ఎంత అవసరం అవుతుందో అంతవరకే తీసుకెళ్తారు. ఇక్కడ ఇంతవరకే ఇస్తామన్నట్టుగా ఏమన్నా ఉంటుందా? అట్లా ఏం ఉండదు. మీరు 10 ప్యాకెట్లు కావాలంటే 10 ఇస్తాము, 2-3 కార్టన్లు కావాలంటే 2-3 కార్టన్లు ఇస్తాము. ఇంకా ఎక్కువ కాటన్స్ కావాలి అంటే ఆ ఏరియా డిస్ట్రిబ్యూటర్ ఉంటే ఆ ఏరియా డిస్ట్రిబ్యూటర్ ద్వారా మీకు ఇప్పిస్తాం. అమ్మ ఇప్పుడు వచ్చి మేము కొనాలని అనుకుంటే మా రేషన్ కార్డు అన్న ఆధార్ కార్డు అన్న ఏమైనా తెచ్చుకోవాలన్నా, లేకుంటే ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ బస్సులలో తిరగాలని అంటే మనం ఆధార్ కార్డు చూపేయమంటున్నారు. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు వీళ్ళు అని చెప్పనీకే. మరి ఇంట్లో ఇటువంటి అన్ని కొనుక్కోవాలి అంటే, తక్కువ ధరకే కొనుక్కోవాలంటే మనం చూపెట్టాలి. ఏం చూపించక్కర్లేదు, మీరు వచ్చి కొనుక్కుంటే మనకి గవర్నమెంట్ రేట్లోనే, తక్కువ రేట్లోనే మనకి ఇస్తున్నాం మేము ఇక్కడ. ఇప్పుడు ఈడ ఉట్టి నూనెనే అమ్మ, ఇంకేమన్నా ఉన్నదా? ఇక్కడ కూడా ప్రొవిజన్స్ అన్ని కూడా ఉన్నాయి మీకు. పప్పులు, ఉప్పులు, ప్లస్ గోధుమ పిండి, బియ్యము. భారత్ దాలు 60 రూపాయల కిలో, 29 రూపాయలకు బియ్యము, పిండేమో గోధుమ పిండేమో 20 రూపాయల దాకానే అమ్ముతాము అని అంటున్నారు కదా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. అందులో భాగంగానే ఇగో ఇది 60 రూపాయల కిలో పప్పు వచ్చింది. అమ్మ గిరాకు ఉంటున్నదా? గిరాకు బాగా వస్తుంది. ఎట్లున్నదమ్మా ఇది? మామూలు పప్పుకు ఈ విజయపప్పు ఉన్నదా ఈడ మీద? ఉన్నది కదా. ఈ శనగపప్పుకి ఏమైనా తేడా ఉన్నదా అమ్మ? అంటే ఇది గవర్నమెంట్ నుంచి వచ్చింది కాబట్టి ప్యూరిటీగా బాగా ఉంది. సో తక్కువ రేట్లో మనకు సబ్సిడీ కింద ఇస్తున్నారు గవర్నమెంట్. ఇదైతే ఎన్ని కిలోలు కొనుక్కోవచ్చునమ్మా? ఇది కూడా కొనుక్కోవచ్చు, 2-3 కిలోలు కొనుక్కోవచ్చు. కొంచెం 5 వరకు 5 కిలోల వరకు ఇస్తున్నాం. ఇక్కడ కొనుక్కోవాలని అనుకుంటే భారత్ దాల్లా 60 రూపాయల కిలో శనగపప్పు కొనుక్కోవాలంటే ఒట్టి 5 కిలోల వరకు అయితే ఇస్తారు. మనం కొంట పోయి పక్కింటోళ్ళకి ఇట్లా అమ్ముకుందాం అనుకుంటే అట్లా ఇయ్యరు. కాబట్టి మీ ఇంట్లోకి ఒక 4-3-5 కిలోల దాకా అయితే మీ ఇంట్లోకి ఇస్తారు. 15-20 కిలోలు కొనుక్కోవాలని అంటే నడవదు. ఇగో ఇదే 60 రూపాయల కిలో శనగపప్పు. ఎవరు కావాలన్నా కొనుక్కోండి. ఇప్పుడు మరి రైతు బజార్లలో పెట్టిన రైతు బజార్లో కూడా పెట్టాము. రైతు బజార్లో కూడా ఉన్నాయంట. ఒక 5 కిలోల శనగపప్పు, ఒక 5 కిలోల నూనె, బియ్యము తీసుకొని పోదాం అంటే వచ్చిన 29 రూపాయలు అంటే 150 రూపాయలలో నాకు 5 కిలోల బియ్యం వస్తాయి కదా అనుకున్నానమ్మా. చూస్తామంటే వచ్చిన అదే 100 మనకు వచ్చిన. మొత్తానికైతే పప్పు ఉన్నది 60 రూపాయల కిలో పప్పు వచ్చేసింది. 55 రూపాయల కిలో గోధుమ పిండి వస్తుందంట. షేర్బతి గోధుమ పిండి విజయ బ్రాండ్ ఇది. ఇట్లా ప్రైవేట్ వాళ్ళకంటే మన గవర్నమెంట్ తక్కువగా వస్తుంది. మన దగ్గర ప్రైవేట్ అయితే ఎక్కువ ఉన్నది. పిండి రేట్ ఎక్కువ ఉంటుంది, బయట మైదా మిక్సింగ్ ఉంటుంది. అందుకనే రొట్టెలు మంచిగా ఇట్లా జిగి ఉడుతుండొచ్చు సారు. ఈ బియ్యం ఏందమ్మా? ఇది బాస్మతి రైస్ అమ్మా. ఇది చాలా బాగుంటుంది. బిర్యానీ బియ్యము మంచిగా ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇది విజయాల్లో ద బెస్ట్ రైస్ అనమాట మాది. ఇప్పుడు ఎంత కిలో పడుతుందమ్మా మరి? 134 రూపాయలమ్మా. 134 రూపాయల కిలో పడుతుంది. బిర్యానీ బియ్యం ఇట్లున్నాయి. ఈడ 134 రూపాయలకే కిలో బియ్యం వస్తాయంట. చాలా బాగా సన్నగా ఉడుకుతుందంట, మంచిగా వాసన ఉంటుందంట, బాగుంటుందమ్మా. బియ్యం కూడా చాలా బెస్ట్ బియ్యం ఇది, బిర్యానీ బియ్యంలలోనే అంటున్నారు మేడము. అమ్మ తేనె ఎట్లున్నదమ్మా? తేనె కూడా చాలా బాగుంటుందమ్మా. 450 రూపాయలు. ఇది గవర్నమెంట్ రేట్లోనే మనకు తక్కువగానే వస్తుంది. ఇది ఇప్పుడు 450 రూపాయలు పెడితే ఇది కిలోనా? కిలో. ఇది కిలో తేనె అంటే అమ్మ గిరిజన అని రాసి ఉన్నది, కానీ మళ్ళా కిందకి ఆఖరికి అయ్యేసరికి కింద అంత మడిమడిగా అయ్యి అట్లా ఉండదు. అంత ప్యూర్ తేనె. గిరిజన తేనె అంటే అమ్మ మీరు ఎక్కడికి చేస్తారు మరి? గిరిజన కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకుంటాం, TCC నుంచి.
ఆహా. గిరిజన్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గరికి ఎంచి తీసుకుంటారా అంటే ఇది ప్యూరు ప్యూర్ మందులలో కలుపుకోవచ్చు మరి ఏమన్నా మంచిగా కలుపుకోవచ్చు. రోజు సన్నబడాలంటే నిమ్మకాయ నీళ్ళు తాగుతారు కదా, ఇది ప్యూర్ కాబట్టి. నా లెక్క గుండ్రగా ఉన్నోళ్ళు ఎవరన్న పొద్దుగా లేచి నిమ్మకాయ వండుకొని జరగ గోరువెచ్చటి నీళ్ళల్లో ఇగో ప్యూర్ తేనె వేసుకొని తాగి అక్కడిక్కడ నడువుండి సన్నగైపోతారు మంచిగా. మంచిగా ఉన్నది అమ్మ. ఇది 450 రూపాయలకి కిలో వస్తుంది. అమ్మకి పల్లీలు ఎట్లున్నాయి అమ్మ? పల్లీలు వచ్చి 85 రూపాయలు హాఫ్ కేజీ, అర్ధ కిలో. 85 రూపాయలకి అర్ధ కిలో అంటే 170 రూపాయలకి కిలో. బయట 240 రూపాయలు ఉన్నది కిలో పల్లి. అవునమ్మా. ఎప్పుడు మొన్ననే తీసుకొచ్చిన పావు కిలో పల్లీలు నాకు ఎరక. ఇదమ్మ మళ్ళీ చాయ్ పత్తా. చాయ్ పత్తా ఓయమ్మని విజయ చాయ్ పత్తా. ఇది 340 రూపాయలు అమ్మ. అస్సాం డిస్ట్రిక్ట్. ఈ మంచిగా ఉంటుండొచ్చు. చాలా బాగుంటుంది, టేస్టీ ఉంటుంది. ఎందుకంటే పొద్దుగా లేస్తే గిలాస చాయ్లో డబల్ రొట్టెలు ముంచుకొని తింటాం మేము. చాలా స్మెల్ ఉంటుంది, బాగుంటుంది, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. చాయ్ పత్తా గిట్లు ఉన్నది. ఇది శనగపప్పు చూసినాం మనం 60 రూపాయల కిలో శనగపప్పు. అమ్మ ఈ కాజు కిస్మిస్ ఇవన్నీ పెట్టిండ్రు మరా? అవి కూడా పెట్టాము. ఇది కూడా మనకి అక్కడ పలాస నుంచి మనం అక్కడ తీసుకొచ్చి మంచిగా పావు కేజీ 185 రూపీస్కి తక్కువ రేట్లోనే ఇస్తున్నాం మనం. పావు కిలో 185 రూపాయలు అంట కాజు. పలాసకించి తెప్పిస్తున్నారంట. పలాస దిక్కు బాగానే కాజు తోటలు గిట్లు ఉంటాయి కదా, అక్కడ అంతా ఇదే వండుతుంది అనమాట. మన దిక్కు ఇట్లా మక్కబుట్టలు, ఆలుగడ్డలు, జామకాయలు ఎట్లా వండుతాయో వాళ్ళకి అట్లా బాగా జోరుగా వండుతాయి. ఈ ఉత్తల బందుకు వస్తే కారం ప్యాకెట్ ఇట్లా ఒకటి కానబడ్డది. అమ్మ ఇది ఎక్కడి కారము ఏం కథ? అమ్మ అర్ధ కిలో వచ్చి 140 రూపాయలు అమ్మ. ఇది కిలో వచ్చి అర్ధ కిలో ప్యాకెటా? అర్ధ కిలో ప్యాకెట్. ఇది అర్ధ కిలో ప్యాకెట్. ఇది 500 గ్రాములు అని రాసి ఉన్నది. ఇగోండి అర్ధ కిలో ప్యాకెట్ 140 రూపాయలు. కారము బయట అయితే ఎక్కువ ఉంటుందా అమ్మ? కారం ఉంటుంది కారం. ఎందుకంటే కారం మేము గుంటూరు కారం. ఇది గుంటూరు కారమా? గుంటూరు కారం అంటే జర ఎక్కువ కారం ఉంటుంది. కారం ఉంటుంది, స్పైస్ ఎక్కువగా ఉంటుంది. గుంటూరు కారం అంటే ఇది మన చిన్న పేరు గిట్లా వచ్చింది గుంటూరు కారం అని. అదే గుంటూరు కారం చిన్న పేరు వచ్చింది చూడండి. ఇవి రోస్టెడ్ పల్లి అమ్మ. ఏంటంటే మనం జాబ్స్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళేసి ప్రొద్దున్నే పచ్చళ్ళు చేయాలి, ఇడ్లీలు దోశలు వేస్తాం కదా, వేసినప్పుడు పల్లీలు వేయించి దాన్ని పొట్టు తీసేవి చేసి కష్టం అవుతుంది అనేసి డైరెక్ట్గా రోస్టెడ్ పల్లి 150 రూపాయలు. 150 రూపాయలకి అర్ధ కిలో ఉన్నది. ఇది 150 రూపాయలు అమ్మ. ఇది మరి డిస్కౌంట్లు ఏం తక్కువ కాదా? ఇది డైరెక్ట్ డిస్కౌంట్ తోటే ఉన్నది. ఇది 150 రూపాయలు. 150 రూపాయలకు అర్ధ కిలోని అంట. వేసి పొద్దుగాల పల్లీలు వేయించుకొని పొట్టు తీసి చాట్లు వేసి చెరిగి పెట్టుకునే కన్నా దబుకున అలా వాడేసుడు మిక్సీలది ఇప్పుడు అంతే ఉంటుంది. ఇక 150 రూపాయలకు అర్ధ కిలో వేయించిన పల్లీలు అప్పుడప్పుడు కూరలకి ఇచ్చినా కూడా గిన్నెలు వేసుకొని బుక్కుతారు. బాగుంటుంది రోస్టెడ్ పల్లి. బాగానే పెట్టిండ్రు అమ్మ, అన్ని బాగానే పెట్టిండ్రు. చక్కెర గిక్కర అన్ని పెట్టిండ్రు. చూసిండ్రు కదా, పల్లీలు ఉన్నాయి, పుట్నాలు ఉన్నాయి, వేయించిన పల్లీల పప్పు ఉన్నది, తేనె, చాయ్ పత్తా, ఇది ఎర్ర గోధుమ రవ్వ, పిండి, నూనెలు అన్నీ చూసిండ్రు కదా. బియ్యం గిట్లు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, అన్నీ మంచిగా అనిపించింది. మరి మీరు గిట్ల వచ్చి కొనుక్కోండి. నేను కొనుక్కొని పోవాలి కదిగా. ఇక ఈ రోజుకి ముచ్చట ఓడిచిపోయింది. మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. అందరూ యాళ్ళకి బుక్కడి తినుండి శనార్థులు.